మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు ప్రవక్తలు అంటే ఎవరు? ఎప్పుడైతే ప్రపంచంలోని ప్రజలు దైవాన్ని, దైవాదేశాన్ని మర్చిపోయి తమ ఇష్టానుసారంగా జీవించటం ప్రారంభించారో, మరి ఎప్పుడైతే ప్రపంచంలో ధర్మం నశించిపోయిందో, మరి ఎప్పుడైతే ప్రజలు సత్యాన్ని తిరస్కరించి అసత్యాన్ని స్వీకరించారు, మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో బలవంతుడి అహంకారానికి బలహీనుడు అణగారిపోయాడో, అలాంటి సందర్భాలలో సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రజలకు తిరిగి ధర్మాన్ని బోధించడానికి ప్రజలలో నుండే దైవ ప్రవక్తలను ఎన్నుకుని ప్రజల వద్దకు దైవ సందేశాన్ని పంపించాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఎన్నుకోబడినటువంటి దైవ ప్రవక్తలు 1,24,000 మంది దైవ ప్రవక్తలుగా మనకు ఒక హదీసు ద్వారా తెలుస్తుంది. అయితే ఈ దైవ ప్రవక్తల పరంపరలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిట్ట చివరి దైవ ప్రవక్తగా, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి దైవ సందేశమే ఖురాను గ్రంథంగా ప్రతి ఒక్క ముస్లిం కూడా విశ్వసిస్తాడు. సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క ఆదేశం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దైవ ప్రవక్తగా విశ్వసించటం, అలాగే ఖురాను గ్రంథాన్ని దైవ ఆదేశంగా, దైవ ధర్మంగా విశ్వసించటం ప్రతి ఒక్క ముస్లిం మీద కూడా విధిగా చేయబడింది. జజకల్లాహు ఖైరా.